జేబు నిండా డబ్బులు, స్కిట్ అంతా పంచులు, చూసిన మీ అందుకి నవ్వులే నవ్వులు. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అర్జెంట్గా దాచావా పప్పు, నీకు దండం పెడతాను. నన్ను ఎక్కడ దాచాలి, నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది చెప్పు. ఏం లేదు, నా గురించి వైజాగ్లో 700 మంది, విజయవాడలో 900 మంది, నెల్లూరులో 1100 మంది, జంట నగరాల్లో 2000 మంది వెంట పడుతున్నారా. అప్పులోల్లా కాదు, అమ్మాయిలు. అలా గట్టిగా చెప్పకరా. అప్పుడు అమ్మాయిలు ఎంట పడరు, హాస్పిటల్ ఎంట పడతారు. ఎందుకురా? పిచ్చి అనుకుని లక్షలు బయట పడుతున్నాయి. అసలు మెంటల్ ఎక్కిందా నీకు? ఈ లక్షణాలు కాదు, ఇలాంటివి వేయొద్దని చెప్పాను. ఓకే సార్. నా అందం అలాంటిది. అవునా? తెలియట్లేదు కానీ మా ఊర్లో ఎవరికైనా ఫ్రూట్స్ కావాలంటే మార్కెట్కి వెళ్తాను, తినగా మా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? నేను ఫ్రూట్ లా ఉంటాను కదా. ఇంకా నయ్యం ఏ పండు అని చెప్పలేదు. మీ ఎవరికి నా ఫాలోయింగ్ గురించి తెలియట్లేదు. మీకు తెలుసా, ఇప్పటిదాకా ఇన్స్టాలో 1200 మందిని, ఫేస్బుక్ లో 1600 మందిని, వాట్సాప్ లో 1500 మందిని బ్లాక్ చేశాను. ఎందుకు? నేను నో అంటే వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారో అని బాధతోట్రా. అంతెందుకు, ఈ మధ్య నేను రష్మి కూడా నేను బ్లాక్ చేశాను. ఎందుకు? రష్మి కూడా ఈ మధ్య చచ్చిపోతానందా? నేను చంపేస్తాను అంత గాలి వాళ్ళకి అంత ఈజీగా పడదు కదా ఆవిడ. నువ్వు అందరినీ బ్లాక్ చేసావు కదా, యాజమాన్యం నిన్ను బ్లాక్ చేస్తా సరిపోదు. ఈ బాధ అంతా లేకపోతే మాకు. ఎవరో సబ్బులు అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వు బబ్బులు అన్నావా డబ్బులు అన్నావా? డబ్బులు అయితే ఆసులు కాదు ఇవ్వడాడు, అర్థమైందా? చెప్పొద్దని చెప్తుంటే నేను బబ్లుని ప్రేమిస్తున్నాను. సిగ్గుపడుతున్నావేంట్రా? ఈ మాట అన్నాక మీ అందరం సిగ్గుపడాలి. బబ్లుని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండలేనా? అంటే ఆడికి వచ్చే ఫంక్షన్ తో హ్యాపీగా ఉంటావు కానీ పెన్షన్ తీసుకునే వయసు కాదురా, ఫంక్షన్ చేసుకునే వయసు. రాఘవ గారికి షష్టి పూర్తి అయింది కదా. నన్ను పెళ్లి చేసుకో బబ్లు, నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన. ప్లీజ్ బబ్లు, నన్ను అర్థం చేసుకో బబ్లు. అంత అలా అడుగుతుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా. నో ఇలా అడుగుతూ ఉంటే అని అందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రష్మి దగ్గర నుంచి రష్మిక మందన్న వరకు అందరూ ఎంటబడుతుంటారు. ఈ శాఖలే వద్దంటుంది. ఏ కుక్క ఎడుతున్నట్టుంది ఎక్కడ అమ్మా? ఈయన చూస్తే నీకు ఏడిపించేవాడు కూడా కాదు, ఎందుకు ఏడుతున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏడాల్సింది ఏడు ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఆయన చేసి నువ్వు చచ్చిపోతావమ్మా. ఇందాక జేసీబీతో లేపించావు. ఇదంతా కలరు. ఎందుకు అలా అంటున్నారు? చూనికి పెద్దవాళ్ళ ఉన్నారు, ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. చూనికి మా నాన్న ఉన్నారు. నానా అమ్మా, నానా అమ్మా, నానా. ఇప్పుడు దాకా నన్ను నాన్న మాట్లాడిన వాళ్ళు తప్ప నన్ను నాన్నని పిలుచుకుంటే ఎవరు లేరు. కాబట్టి ఇక నుంచి ఇది నా కూతురు. దీని కంట తడి పెట్టకుండా నేను చూసుకుంటాను, మాటిస్తున్నా శివగామే. పద్దో పరక ఏం మాట్లాడుతున్నావు? మొన్నే నాకు 50 వచ్చాయి తెలుసా? తెలుసు, ఇంత కేక్ కట్ చేయం కదా. అది కాదు, 50 కాదు, 50 లక్షల కట్నం వచ్చాయి. అయినా రిజెక్ట్. సరే పని చేయి, నువ్వు 50 అన్నావు కదా, ఈ చేనులు వీటితో కలిపి 60 ఇస్తున్నాను. సరేనా? అంటే ఇప్పుడు ఏంటి, ఇవన్నీ పట్టుకుని నడి రోడ్డు మీద కాపురం చేస్తా ఉండమంటావా? మరి దానికి నన్ను చేయమంటారా? ఒరే ఇదిగో, ఇక్కడ నుంచి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంతే. నువ్వు జాగ్రత్తగా చూసుకో. అమ్మా, ఆడిచ్చిన డబ్బులు కన్నా నేను రెట్టింపించాను 10,000. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. అంకుల్, ఈ వాచ్ ఏంటి అంకుల్? రోలెక్స్. ఆడి పేరు ఢిల్లీడా? అది కాదే. మీకు విషయం తెలుసా? ఏంటి? ఇది మీ చేతి కంటే నా చేతికి ఇంకా బాగుంది. సరే, నా బొగ్గలను ఎవరు కొరుక్కోలేరు. ఏమున్నాయి బొగ్గలో కొరుక్కోవడానికి? మా మంచి నాన్న. సరే, నువ్వు కాళ్ళ ఏళ్ళ పడి కాళ్ళు పట్టుకుని బతిమాలేవు కాబట్టి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నేను ఎక్కడ కాలు పెట్టుకున్నాను? సరే, నా బొగ్గలను ఎవరు కొరుక్కోలేరు. ఇటు రారా బాబు. అవకాశాల కోసం ఎప్పుడు కాలు పెట్టుకోలేదు, వీడి కాలు పెట్టుకోవాలి తప్పుతుంది. నేను ఎవరైనా సాధారణంగా కాళ్ళు పట్టుకుంటుంటారు, పరిగెత్తేవాడు కాళ్ళు పట్టుకోవడమే గొప్ప లక్షణం. నీకు విషయం తెలుసా? మా ఊర్లో కోళ్ళు ఇక్కడ నా కాళ్ళు పట్టుకోవడం అంత ఈజీ కాదు.
నువ్వు ఇంతలో కాళ్ళ వేళ పట్టుకుని బతిమాలు కాబట్టి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఓకే సూపర్. బాయ్ నాన్న. మీది అక్కడ అడుగు బంది వచ్చినట్టుంది, అడుగు బంది వచ్చినట్టుంది. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేస్తావా? సీరియల్ యాక్టింగ్. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేసి వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? సారీ తామరా, ఇప్పుడే 50 లక్షలు తీసుకుని నా మనసులో ఇంకొకరికి స్థానం ఇచ్చేసాను. అంత మాట అనుకు బబ్లు, కనీసం మీరన్నా చెప్పండి. మీరు మా నాన్నగారిలో ఉన్నారు. ఇలా ఏంట్రా నన్ను మొత్తం యూనివర్సల్ నాన్ చేసేలా ఉన్నారు వీళ్ళు. బబ్బులు ఆమోదొచ్చింది. బబ్బులు బోనీ కట్టిన పేనీలాగా ఉన్నాను, నాకు బోనీ చేయకూడదా బబ్బులు? ఏమండి ఏంటి మీరే ఏదో చేయండి, చూడటానికి మా నాన్నలాగా ఉన్నారు. దాన్ని అయితే చెప్పించి కొడతానన్నా, నీకు ఎండిపేట రాసి కొడతాను ఏమనుకున్నావు? నాన్న అనిపించావు వెళ్ళి ఎక్కడి నుంచి. అమ్మాయి అల్లుడు మాయా అమ్మాయి అల్లుడా? ఆడు మా అల్లుడు, అది మా అమ్మాయి. ఇద్దరు పెళ్ళైందా? ఎప్పుడో 10 సంవత్సరాల కిందట అయింది. మరి లవర్స్ అంటున్నారు. ఓ అదా, వాళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళకేమో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని సరదా, అందుకే సరదా తీర్చుకుంటున్నారు. మళ్ళీ ఇదంతా ఏంటి? ఇదంతా నాటికి పేరు బలి పశువు, ఇందులో నువ్వు బలి పశువు. నా డబ్బులు పోయినా బాధపడలేదురా, ఇంతమంది నువ్వు బబ్లు లవ్ ఆడదాన్ని కొట్టలేదు, నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో, వచ్చేసావు ఏదో 2 రీల్స్ చేసి మళ్ళీ మా పెర్ఫార్మెన్స్. ప్రశాంత్ని, ఈ స్కిట్ ని ఎంజాయ్ చేశారా? యాక్చువల్లీ ఇలా లైవ్ లో చూడటానికి చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు టీవీలో చూడటమే కదా. లాస్ట్ లో ట్విస్ట్ అదిరిపోయింది. నాకు లాస్ట్ లో ట్విస్ట్లు ఉన్న సినిమాలు కానీ స్కిట్లు అని చాలా ఇష్టం. ఆ విధంగా బాగా ఎంజాయ్ చేశాను. ఖుష్బు గారు, చాలా బాగుంది మీ స్కిట్. నిజంగానే ఆ లాస్ట్ ట్విస్ట్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది. వెరీ గుడ్. ఎవ్రీబడి హస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు బాగా చేశారు, చాలా యాక్టివ్ గా చేశారు. ఆ వయసులో కూడా నాగి, అశోక్ అందరూ చాలా బాగా చేశారు, బాగుంది. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, టోటల్ 17 out of 20. లంచ్ లోకి ఏముండవు? ములక్కాల కర్రీ చేశా. ఈ కాడ ఏముండదు కానీ వారానికి నేను బాగుంటానా, రష్మి బాగుంటుందా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా, చాందిని చౌదరి బాగుంటుందా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. నీ ఏమన్నా? యమహో నీ యమ అందం. ఏంటి గాజులు వేసుకున్నారేంటి? ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? ఆ వ్రతం ఏంటి? చేతకాని మగుడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? ముగ్గురం కలిసి ఉందాం అన్నాను, తప్పన్నారు, వెళ్ళిపోయారు. నన్నేం చేయమంటావే? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయే వేయరా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ దండం పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి అయ్య గారు. నేనే అమ్మగారి దగ్గర అడుక్కున్నా. నేను అమ్మగారికి ఇటానికి అడుగుతున్నా. ఈ లెక్కలేందో ఇది బాగా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. బావా